రాష్ట్రంలో కరెంటు కోతలు షురయ్యాయి. ఇకపై రోజుకో ప్రాంతంలో విద్యుత్ కోతలు విధించడానికి రంగం సిద్ధమైంది. రోజుకో ప్రాంతంలో 2 గంటల చొప్పున పవర్ కట్లు జరగనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో పవర్ కట్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. హగీంపేట సబ్స్టేషన్ పరిధిలోని రిజాల బజార్, ప్రేమ్ నగర్, జిఎస్ఆర్ ఎంక్లేవ్, బంజారా విలేజ్, కుటియా మందిర్లో విద్యుత్ కోత విధిస్తున్నారు. అలాగే జింకానా సబ్స్టేషన్ పరిధిలోని గన్రాక్ ఫేస్ 1, ట్రాన్స్పోర్ట్ రోడ్డు, రాఘవ కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ ఎంక్లేవ్, వెంకటరావు కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీలో 2 గంటల పాటు కరెంటు పోతుంది. ఇక కార్ఖానా పరిధిలోనూ 10:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య విద్యుత్ కోత జరుగుతోంది. నగరం కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇటు నగరానికి వచ్చేసరికి ఏరియా వైజ్ గా రోజుకు 2 గంటల చొప్పున కరెంటు కోతలు విధిస్తున్నారు. రేపు ముఖ్యంగా వీళ్ళు ముందే షెడ్యూల్ ప్రిపేర్ చేసి షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నారు. మేము ఈ ఏరియాలో అఫీషియల్ గా కరెంటు కనిపిస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని ఏదైతే గతంలో బీఆర్ఎస్ అధినేత నాటి సీఎం కేసీఆర్ ఏదైతే చెప్పారో అక్షరాల నిజమవుతుందని ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏరియా వైజ్ గా రోజు 2 గంటల చొప్పున కరెంట్ కట్ చేస్తున్నారు. ఉదయం 10:30 నుంచి 12:30 వరకు అక్కింపేట సబ్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్, ప్రేమ్ నగర్, జిఎస్ఆర్ ఎన్క్లేవ్, బంజారా విలేజ్, కుటియా మందిర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని చెప్పేసి అఫీషియల్ గా అక్కడ ఏడీ చెప్పారు. అంతేకాకుండా జింకానా సబ్ స్టేషన్ పరిధిలోని గన్రాక్ ఫేజ్ 1, ట్రాన్స్పోర్ట్ రోడ్, రాఘవ కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, వెంకట్రావు కాలనీ, టెక్స్ట్ బుక్ కాలనీ, కార్ఖానా పరిధిలో 10 గంటల నుంచి కూడా 10:30 మధ్యలో కరెంటు కోతలు విధిస్తామని చెప్పేసి కూడా అఫీషియల్ గా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు అక్కింపేట ఏరియాలో కూడా కరెంటు కోతలు ఉంటాయని మరోసారి స్పష్టం చేసి అక్కింపేట, బొల్లారం పిఎస్, బొల్లారం మార్కెట్, కంటోన్మెంట్ హాస్పిటల్ ఏరియా, బొల్లారం బజార్ ఏదైతే మార్కెట్ ఉంటుందో ఆ మార్కెట్ ఏరియాలో కూడా కరెంటు కోతలు విధిస్తామని చెప్పారు. ఇటు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు జింకానా పరిధిలో కరెంటు కోతలు విధిస్తున్నట్టు కూడా వారు స్పష్టంగా ఒక నోట్ ఇచ్చారు. అందులో విక్రంపురి, కార్ఖానా మెయిన్ రోడ్డు, వాసవి బీచ్ కాలనీ, పిఎన్టీ కాలనీ కోతలు విధిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అన్నదాతలు ఇటు వరి నాటు వేసుకునే దశలో ఉన్నారు. ఇటు నగర వ్యాప్తంగా కూడా ఎన్నో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో ఇలా కరెంటు కోతలతో ఇటు వచ్చే పారిశ్రామికవేత్తలు కావచ్చు, అటు అన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాంతాల్లో ఇప్పటికే చాలా మంది వరి నాట్లు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే కరెంటు కోతలు ఈ కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయని చెప్పి ముందే ఆలోచించి కూడా చాలా మంది రైతులు 2 ఎకరాలు వేసుకునే రైతులు ఇవాళ 1 ఎకరం వేసుకుని పంటలు పండించేందుకు సిద్ధమయ్యారే తప్ప కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా కరెంటు కోతలు ఉంటాయని నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే చెప్పారో అది అక్షరాలు నిజమని చెప్పుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి ఒక్కో ఏరియాలో రోజు 2 గంటల చొప్పున కరెంటు కోతలు విధిస్తూ వస్తున్నారు. దీన్ని డిప్యూటీసీఎల్ సీఎండీ సైతం దీన్ని ఒప్పుకుంటారు. గతంలో ట్విట్టర్ వేదికగా ఆయన కరెంటు కోతలు మేము విధిస్తామని చెప్పారు. దాన్ని ఆయన ఒప్పుకున్నారు. దాన్ని అంతేకాకుండా ఇటు ఏడీఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఆ ఫలిత అధికారులు కూడా ఏరియా వైజ్ గా కరెంటు కోతలు విధిస్తామని చెప్పేసి ముందు రోజే అఫీషియల్ ఒక నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు ఏ విధంగా వస్తాయని చెప్పడానికి ఒక నిదర్శనం. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగిన కొద్ది కరెంటు కోతలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఇంత చలికాలంలోనే 2 గంటల కరెంటు కోతలు ఉంటే రేపు వచ్చేది వేసవి కాలము, ఇటు నీటి అవసరాలు పెరుగుతుంది, కరెంటు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరెంటు కోతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే డే మొత్తం కూడా కరెంటు కోతలు విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ 2 గంటల కరెంటు కోతలు నగరంలో ఉంటే రానున్న రోజుల్లో ఈ 2 కాస్త 4 నుంచి 5 గంటలు కూడా కరెంటు
సరఫరాను బంద్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక దిశానిర్దేశం లేకనే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం లేకని ఇలాంటి కోటలు విధిస్తుందని చెప్పేసి కూడా ఇవాళ నగరవాసులు వాపోతున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మాకు కరెంటు కష్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి ఇవాళ నగరవాసులు కావచ్చు, ఇటు విద్యుత్ వినియోగదారులు ఆలోచించిన పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా రోజుకొక ఏరియాలో కరెంటు కోటలు విధించడం పట్ల కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. శోభన్. రైట్, థ్యాంక్ యూ.